వైసీపీకి సొంత నేతలే షాక్. జగన్ మావిగన్ పై తిరుగుబాటు. నమస్తే, మీరు చూస్తున్నారు జనం పల్స్. నేను మీ ప్రవల్లిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి ప్రతిపక్షాల నుంచి కాదు, సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయనే చర్చ జరుగుతుంది. మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదన, విశాఖపై మారిన వైఖరి, అమరావతి నుంచి 3 రాజధానులు, ఇప్పుడు మళ్లీ కొత్త ఎజెండా. ఈ పరిణామాలు వైసీపీలోనే చర్చకు దారితీస్తున్నాయనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజధాని అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు అత్యంత కీలకమైన అంశమే. 2019 ఎన్నికల తర్వాతనే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదట అమరావతి రాజధానిగానే కొనసాగుతుందని సంకేతాలు వచ్చాయి. కొద్ది కాలానికే పరిస్థితి మారింది. 3 రాజధానులు సిద్ధాంతాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. అమరావతి శాసన రాజధాని విశాఖపట్నం, కార్యనిర్వాహక రాజధాని కర్నూలు, న్యాయ రాజధాని. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒకవైపు అమరావతి రైతుల ఉద్యమాలు చేయగా, మరోవైపు ఉత్తరాంధ్రలోని కొంతమంది విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు 2029 ఎన్నికల దిశగా మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తీసుకురావాలని జగన్ వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. దీంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెప్పిన హామీ ఏమైంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నాయకుల్లో అసంతృప్తి ఉందనే వార్తలు వస్తున్నాయి. విశాఖకు ఇచ్చిన ప్రాధాన్యత తగ్గిపోతుందా? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజధాని వంటి కీలక అంశంపై తరచూ మారుతున్న ప్రకటనలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లో కొత్త రాజధాని హామీలు, కొత్త పేర్లు, కొత్త ప్రతిపాదనలు. వీటితో ప్రజలు నిజంగా ఏం ఆశించాలి అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. రాజకీయాల్లో హామీలు ఇవ్వడం ఒక విషయం, వాటిని అమలు చేయడం మరో విషయం. అభివృద్ధి కోసం ప్రజలు స్పష్టమైన రోడ్ మ్యాప్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా చర్చ ఇదే. రాజధాని రాజకీయాలు ఇంకెంత కాలం? రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు? ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు ఇవి ముఖ్యమా, లేక రాజధాని పేర్లు మారడమే ముఖ్యమా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు మాటల కంటే చేతల్లో అభివృద్ధిని చూడాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీలో నిజంగానే అసంతృప్తి పెరుగుతుందా? మావిగన్ ప్రతిపాదన పార్టీకి లాభమా, నష్టమా? విశాఖ ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారు? ఇది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అంశం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ ప్రతిపాదన సరైన నిర్ణయమా, లేక విశాఖకు ఇచ్చిన హామీ కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా జనం పల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.